వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జ్యువెరియా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రొయ్యల తీకూర అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా నేను 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని చెక్క, లవంగా, ఇలాచి వేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 ఎర్రగడ్డలు వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పెద్ద స్పూన్ వేసుకున్నాను. ఒక టమాటా వేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక 1/2 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. బాగా శుభ్రంగా చేసుకొని వేసుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు కొంచెం పసుపు, బాగా కలపాలండి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. దాంట్లో ఉన్న నీళ్ళే సరిపోతాయండి ఉడకటానికి. దాని తర్వాత ఒక 2 స్పూన్లు వచ్చేసి ధనియాల పొడి, కారం తగినంత వేసుకోండి. రొయ్యలు తీయగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువే పడద్ది. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు కలుపుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సింపుల్ ప్రాసెస్. వంట రాని వాళ్ళు కూడా చేసేయవచ్చు. ఓకే అండి. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. రొయ్యల కర్రీ అండి. సింపుల్ ప్రాసెస్. తప్పకుండా ట్రై చేయండి. అన్నంలోకి, చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.